నేనేదో ఎక్కువ పెద్ద పెద్ద మాటలు మాట్లాడానుకోండి, మీరు అందరూ పడుకుని పోతారు. ఇక్కడ నిల్చున్న వ్యక్తికి ఏం అవసరం అంటే వింటున్నారా లేదా, గ్రహిస్తున్నారా లేదా, గ్రహించాలి అంటే ఎలా చెప్పాలి, వినాలి అంటే ఎలా చెప్పాలి. చిన్నప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోరు పిల్లలు, మొన్నే విన్నాను, వాడికి ఇలా ముద్ద పెడతారంట అని వస్తాడంట. అది ఊహించుకుంటేనే ఎంత సరదాగా ఉంది కదా, ఆడికి సరదాగా ఉంటుంది. వాళ్ళు నోట్లో పెట్టడం పాపం, మళ్ళీ అని వస్తాడు. ఆడికి ట్యాబ్లెట్ వేయాలంటే వేయగలమండి. అప్పుడు ఏం చేస్తారంటే ట్యాబ్లెట్ని అట్టుపండులో పెట్టి మూసి దాన్ని మింగిస్తారు. అంటే ట్యాబ్లెట్ వెళ్ళాలి, కంపల్సరిగా వెళ్ళాలి. అంటే నేను ఏం చేయాలి, మింగైనా అంటే ఆడెక్కడ మింగుతాడు? ట్యాబ్లెట్ ఏమైనా తీయగా ఉంటుందా? చేదుగా మనమే మింగలేకపోతున్నామండి ట్యాబ్లెట్లు అంటున్నారు. కాబట్టి బోధకుడు చేయాల్సిన పని ఏంటి? అర్థమయ్యే రీతిలో బోధించాలి. అందుకనే ఆయన రబ్బాయ్ అన్నారు, బోధకుడా అని పిలిచారు. కాబట్టి నా చుట్టూ తిరిగే వాళ్ళు సామాన్యులు, కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద కథలు చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుతాయి అని చిన్న చిన్న పిట్ట కథలు, ఉపమానాలు తీసుకొచ్చి దాని నుంచి బోధించేవాడు. అలాంటిదే ఇది. నేను ద్రాక్షావల్లిని, మీరెవరో తెలుసా? తీగెలు.